నమ్మకమైన యేసు నామంలో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరక ఛానల్లో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను చెప్పుకుందాం. అవి అనేకులకు ఆత్మీయ మేలు కలిగిస్తున్నందుక నేను కృతజ్ఞతగా నేను ఎంతో సంతోషిస్తూ దేవుని పాదాల దగ్గర వినయంతో మరి ఇంకా అనేక ఆత్మలకు తాకాలని ప్రార్థనాపూర్వకంగా నేను మీకు అందిస్తున్నానండి. మరి ఈ దినాన మరి ఆ, మోసే 7 ప్రార్థనలు మనకి ఎంతగానో ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తాయని నేను చెప్తూ ఈ ఈ ఈ మొదటి భాగంలో ఇది చెప్తూ రెండవ భాగంలో మరి కుగ్లర్ డాక్టర్ గారి యొక్క జీవితాన్ని క్లుప్తంగా చెప్తాను. అయితే క్రైస్తవ ఎదుగుదలకు మెట్లున్నాయి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, సంఘంలో క్రమంగా హాజరు కావాలి, ప్రేమ సూత్రం పాటించాలి, ప్రతి విధమైనటువంటి పాపాన్ని విసర్జించాలి, ధారాళంగా ఇచ్చేవారిగా ఉండాలి, నూతన జీవితంలో నూతన అనుభవాలతో జీవించాలి, దేవుని దగ్గర మన పాపాలన్నీ ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. ఇది మనకు తప్పదు క్రైస్తవ విశ్వాసంలో. మరి మనకు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది కదా, వినుట వల్ల దీవెనలు వస్తాయి, వినుట వల్ల విశ్వాసం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, జీవం వస్తుంది, మేలు వస్తుంది. రిఫరెన్స్ ఇవ్వటం లేదు కానీ ఇన్ని మేలు ఉంటాయి. ఏనాష్ కాలంలో ప్రార్థన ఆరంభమైంది కదా, మానవుడు దేవునితో సంభాషించుటకు తొలి అడుగు వేశాడు. అయితే ప్రసంగాల కన్నా ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థన లేని పరిచర్య ఆత్మ లేని శరీరం వంటిదంటాడు భక్తుడు. మన మధ్యవర్తిత్వం అంటే మనం మీడియేటర్గా బ్రిడ్జెస్గా ఉండాలి. యాజక ధర్మం, మన రాజులు యాజకులుగా ప్రభు మనల్ని సిద్ధపరిచాడని చెప్పారు. మరి మనం ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడమే మన బాధ్యత. విశ్వాసిగా మన ఎంతో బాధ్యత ఉంది. మరి ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకను భద్రంగా ఉంచుకుని సమయోచితంగా పలుకబడిన మాట మరి చిత్రమైన పళ్ళలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నారు కదా. మరి పనిలో బిజీగా ఉంటే మనకు అన్ని సాధ్యమే, ఖాళీగా ఉంటే అన్ని అసాధ్యమే. మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే అమాయకుడు అంటారట. తప్పులు మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. మళ్ళీ అంటే ముందు మళ్ళీ తర్వాత ఒక్కొక్క తప్పును మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. అసలే తప్పులు చేయనివాడు చేతకానివాడు, ప్రయత్నించడు. అసలు మనం తెలియకుండా తప్పు చేసి తెలిసి సరిదిద్దుకునేవాడే నిజమైన మనిషి. అదే మనం చేయవలసింది విశ్వాసిగా. మనం పొరపాటు చేసినప్పుడు మనం సరిదిద్దుకోవాలి. మనతో పాటు మనం మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించి భవిష్యత్తును ప్రభు చేతిలో పెట్టాలి. అయితే మనం నేర్చుకో కొన్ని ఓర్చుకో, నేర్చుకోవాలి కొన్ని ఓర్చుకోవాలి. ఎందుకంటే ఎంత నీ వాళ్ళైనా ఏ క్షణమైనా ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. మారుతున్న లోకమందు మనుషులెంత మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునే నే మధ్యలో కోరుతా అని పాడుకోవాలండి మనం. మరి డబ్బే ముఖ్యం అనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యం అనుకునే వారికి డబ్బు తక్కువ. మనిషిని ఉన్నత స్థానంలో నిలబెట్టేది మంచి వ్యక్తిత్వమే తప్ప మరి డబ్బులు కురిపించే పదవులు కాదని గుర్తుంచుకోవాలి. కాలం కన్నా తిరిగిరాంది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంతున్నా చాలంది ధనం, ఖర్చు పెట్టిన కొనలేంది స్నేహం. కానీ యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే, ఈ క్రీస్తుని స్నేహమే మధురమే. ఆయన మన ఆత్మల కాపరి, ఆయన మంచి స్నేహితుడు అని చెప్పుకున్నాడు కదా. చూసేవారు ఏమనుకుంటారో అన్న భయంతో బతకద్దు, సృష్టికర్త ఏమనుకుంటాడో అనే భయంతో మనం బతకాలండి. మరి ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు, బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. మరి ప్రస్తుతం మన జీవిత విధానం ఎలా ఉందంటే చదువు ఎక్కువ, విజ్ఞానం తక్కువ, పెద్ద ఇల్లు చిన్న కుటుంబం, జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, అత్యుత్తమైన వైద్యము, అనారోగ్యాలు ఎక్కువ. చంద్రుని తాకినా కానీ పక్కింటోళ్ళు ఏం జరుగుతుందో పట్టించుకోలేని నిర్లక్ష్య వైఖరి. మరి తెలివి ఎక్కువ, మమకారం తక్కువ, మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ. ఖరీదైన వాచి ఉంటుంది కానీ సమయం యొక్క విలువ తెలియని వారిగా ఉంటున్నాం. ప్రభు ఎడల ప్రేమించడం తక్కువ. ఇది గమనించుకొని ప్రభు వైపు చూడటానికి మనం ప్రయాసపడదాం. అయితే మరి మోషే గొప్ప నాయకుడు అండి, గొప్ప ప్రవక్త, మరి గొప్ప మహానాయకుడు అంటారు. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు కూడా. ఒక యాంగిల్లో చూస్తే మన మరి ఒక వ్యక్తులు ఎంత దాంట్లోన్నా ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మరి బిల్లీ గ్రహాం గారిని ఒక మాట అడిగితే నీ జీవిత రహస్యం ఏంటి అంటే 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అంటారు. అంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి.
మరి లూథర్ గారి మాటల్లో ప్రార్థించిన సంఘాలు నిర్జీవమైన సంఘాలు అన్నాడు. ప్రార్థనే నా జీవితం, ప్రార్థన నా ఊపిరిని స్మిత్ అని అన్నారు. ఈరోజు ప్రార్థనాంశంలో మరి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థించే ఫోన్లో మనం మాట్లాడుతుందండి, అక్కడ మరి అది ఎంగేజ్ అయిపోయింది, వేరే ఒకరితో మాట్లాడుతున్నారు, వేచి ఉండండి అని చెప్తారు. కానీ కొన్ని కోట్ల మంది ప్రార్థన చేసిన ప్రభు లైన్ మనకి ఎప్పుడు వేచి ఉంటుందండి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అనే పేరు. మన కోట్ల ప్రార్థనలు వినే దేవుడు. మోషే అంటే మో అన్నప్పుడు నీరు, మోష అనే మాట కంటండి రక్షించబడట, నీటి నుంచి రక్షించబడ్డ. నీటి నుంచి రక్షించబడటం ఒక విధంగా బాప్టిస్ట్ అనుభవం కూడా సూచిస్తుంది. అందుకని మోషే పేరు మరి నీరు నుంచి రక్షించబడినవాడు. బాప్టిస్ట్ అనుభవంలో పరిశుద్ధులైన అనుభవం కూడా మనం గమనిస్తాం. అయితే మరి ఈ అనుభవంలోనండి ఈ మోషనట ముగ్గురు వ్యక్తులు మావాడు మావాడు అనుకుంటారట. యూదులు మావాడు అంటారట, ముస్లిమ్స్ కూడా మావాడే అంటారట. మోషే కదా పేరు ఉందండి ముస్లిం మాటలో. తర్వాత క్రైస్తవులు కూడా కోరుకుంటారు. 3 రకాలు కూడా మావాడు మావాడు అనుకునేవారు. ఎందుకంటే ఆయన జీవిత విధానం గొప్పది కాబట్టి. మోషే ప్రార్థనా స్థితి ఉన్నతమైంది. 120 ఏళ్ళు బతికాడు. మొదటి 40 ఏళ్ళేమో మరి ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకోవడానికి వినియోగించాడు. మిగిలిన 40 కూడా ఇత్రో మామ దగ్గర, గొర్రెల దగ్గర మాటలేదు, ఏమి లేదు, మేమే అనుకుంటా ఆ మోగవాడిగానే ఉన్నాడు. అంత విద్య సంపాదించి కూడా దేవుడు అక్కడ నలగొట్టాడు, సాత్వికుడిని చేశాడు. ఇంకో మిగిలిన 40 సంవత్సరాల్లో నాయకుడిగా చేసి ఇజ్రాయేల్ నడిపించాడు లక్షల మందిని. దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. ప్రార్థన వల్లనే చేయగలిగాడు. ప్రార్థన ఫలభరితమైంది. తాళం చెవిగా మనం తెల్లవారిది మరి తాళం ఓపెన్ చేయాలి, రాత్రి ఏమో గడియేసుకొని ప్రభు దగ్గర గడపాలి. అయితే మొదటి విలువ ఏంటంటే ఆయన ప్రార్థన చేసిన దాంట్లో యోగ్యత కోసమే ప్రార్థించాడంటండి. బాగా గుర్తుపెట్టుకుందాం, యోగ్యతకే ప్రార్థించాడు. నిర్గమాకాండము 3:11, నిర్గమాకాండము 3:11 ఏమంటాడంటే, నీవు ఇట్లా ఇశ్రాయేలును నడిపించాలి అని అంటే, నేను ఎంతటి వాడను ప్రభువా, నేను నత్తివాడని, నేను ఎంతటి వాడనని ఎంత హంబుల్గా అన్ని సకల విద్యలు నేర్చుకున్నవాడు కూడా ఎంత తగ్గించుకున్నాడండి. అందుకనే సాత్వికుడు అన్నారు. నేను ఎంతటి వాడిని ప్రభు అని, యోగ్యత నాది లేదు అని ఒప్పుకుంటూ యోగ్యత కోసమే ఆయన ప్రార్థించిన అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే బానిసలుగా ఉండే నా ప్రజల్ని విడిపించాలి అనే దేవుడు ఎన్నుకున్నాడు. నా గొప్ప శక్తి దాగి ఉంది, నన్ను ఎన్నుకున్నాడు, నేను ఎంతో చదువుకున్నాను కదా అక్కడ, నాకు నేను ఎంత సమర్థుడని నా దేవుడు ఎన్నుకున్నాడని ఎప్పుడు గర్వపడలేదు. సకల విద్య సంపాదించుకున్న దీన మనసుతో మరి తన తగ్గింపును ప్రదర్శించాడు. హెచ్చుతలలో మరి నిజంగానే మరి గర్వంతో ప్రార్థించకూడదు. మనం దీన మనసు గలవారమై ప్రార్థించాలి. దావీదుకు కూడా దీన మనసు ఉందండి, దృష్టించాడు. ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తాడండి, అసలు ప్రాణంతో కూడా మాట్లాడుకుంటాడు. ఎంత సకల ప్రాణులు ప్రార్థించమంటాడు. ఆకాశం వర్ణిస్తుంది, సృష్టి అంతా స్తుతిస్తుంది అంటాడు. నా 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 ప్రాణమ్మ కుంగున్నామని కూడా కీర్తనలో ఉంటుంది. మనకు మన ధైర్యం తెచ్చుకోమని కూడా ఉంటుంది. మరి 103వ కీర్తన ఎంత బాగుంది, ఏ ఉపకారాలు దేని మరవద్దు అని చెప్తాడు. ప్రాణంతో చెప్పుకుంటాడు. ఎంతో దీన మనసు కలిగిన ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు మన మధ్య ఉన్నారండి. మరి పరిసేడు సుంకరి ఇద్దరు కూడా ప్రార్థన చేశారు కదా. సుంకర తగ్గించుకుని చేశాడు, పరిసేడు గర్వంతో చేశాడు. దేవుడేమో సుంకర ప్రార్థన ఇంత చక్కటి ఉపమానాలు చెప్పారండి మనకి. మరి నేను మాట నేర్పని కాదన్నాడు మోషే. అప్పుడు ఏమన్నాడంటే దేవుడు 11వ వచనంలో, మానవునికి నోరు ఇచ్చిన వాడెవడు, యెహోవానగా నేనే కదా, నీకు నేను తోడుగా ఉంటాను, అహరోను నువ్వు దగ్గర పెట్టుకో అని ఎన్ని సలహాలు ఇస్తారండి. ప్రభు వదిలిపెట్టాడా? గిజ్జోను వదిలిపెట్టాడా? పేతురుని వదిలిపెట్టాడా? మరి నినివే పట్టణం వెళ్ళటానికి యోనాను వదిలిపెట్టాడా? ఎవరిని వదిలిపెట్టాడండి దేవుడు. నిన్ను నన్ను కూడా ఆయన కోరుకున్న పని చేయించుకోవడానికి పుట్టించి అది చేయించుకునే దాకా నలగొడతాడు. మనం అది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత మొదటిది ఆ యోగ్యత కోసం, అయోగ్యుడని చెప్పుకుంటూ యోగ్యత పొందుకున్నాడు. అది మొదటి ప్రార్థన. రెండవది మరి శత్రువు కోసం ప్రార్థించాడు. శత్రువు ఎవరు? ఫరో కదా మోషేకి శత్రువు. ఫరో ఎంత విసిగించాడు, అప్పుడు తన కోసం ప్రార్థించాడు. కప్పలు వచ్చినప్పుడు అయ్యో నేను సహించుకోలేకపోతున్నాను, దేవుణ్ణి అడుగు అడుగు అని ఫరో గోల పెడితే అప్పుడు నిర్గమాకాండం 8:12, నిర్గమాకాండం 8:12లో అప్పుడు ఫరో కోసం, శత్రువు కోసం రెండవదికి ప్రార్థన చేశాడు. 7 ప్రార్థనలు ఏ సందర్భాలు చేశాడో చెప్పుకుందాం. అవన్నీ మనసులో పెట్టుకుని మనం కూడా మరి మన సరైన పరిస్థితుల్లో అన్వయించుకుంటూ ప్రార్థన చేసుకుని విజయాన్ని పొందుదాం.
రెండవది శత్రువు కొరకు ఫరో కోసం ప్రార్థన చేశాడు. ఆ రకంగా ప్రార్థన చేసినప్పుడు కప్పలు బారి నుంచి తప్పించబడతాడు. మోషేకు శత్రువు ప్రధానమైన వాడు. మనకు కావలసిన వారికి సాధారణంగా ప్రార్థిస్తాం కానీ శత్రువుల కోసం ప్రార్థించడం కష్టం. మోషే శత్రు కోసం ప్రార్థిస్తే దేవుడు విన్నాడు. కప్పుల బాధ నుంచి తప్పించే అని అడగగానే మాట విని అవన్నీ పోయినాయటండి. 13వ వచనంలో వెలుపల పొలముల్లో కప్పులన్నీ కూడా లేకుండా అన్నీ చచ్చిపోయినాయటండి. తను అడగగానే దేవుడు మాట విని అది జవాబిచ్చాడు. మోషే కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. శత్రువుల కోసం ప్రార్థించమన్నాడు. మరి శత్రువులు ప్రేమించడని చెప్పాడు. మరి హింసించే వారి కోసం ప్రార్థించమని చెప్పాడు. అదే కదా చేశాడు మోషే. రెండో ప్రార్థన అది. మూడో ప్రార్థన ప్రజల కొరకు ప్రార్థించాడు. ఆ ప్రజలు ఎప్పుడు శనిగవాళ్లే కదండి. డైరెక్ట్గా అడగచ్చు కదా దేవుణ్ణి. దేవుని బిడ్డలే కదా వాళ్ళు. ప్రభువా మా కష్టంలో ఉన్నా అడగచ్చు కదా. ఈయన ఒకడు దొరికాడు పాపం. మోషేని గోలబెట్టి విసిగించి నిర్గమాకాండం 5:15-22లో ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరి 3 రోజులు నడిచారు. మారా చేరారు. చేదు నీళ్లు ఎదుర్కొన్నారు. అప్పుడు సణిగారు. మరి మోషేమో అప్పుడు వీళ్ళందరూ ఇలా బాధపడుతున్నారయ్యా, నీరు చేదుగుంది, శ్రమ పడుతున్నారు ప్రభువా అని ఇశ్రాయేలీయుల కోసం మొర్ర పెట్టాడంట. ప్రార్థన కాదండి, మొర్ర అంటే ఎంత తీవ్రంగా చేసే ప్రార్థన. మోషేపై సణిగారు. మోషే అప్పుడు ప్రార్థించాడు. మోషే ప్రార్థనకి దేవుడు వెంటనే స్పందించి ఒక చెట్టును చూపించాడు. అది వేయగానే నీరేమైపోయిందండి, మధురంగా అయిపోయింది. మారాను మధురంగా మార్చే దేవుడండి నిజంగా. మరి నయోమి కూడా నన్ను మారాను పిలవండి, నా జీవితాన్ని చేదు అయిపోయాను నేను, అటు వెళ్ళిపోయి అని తను కూడా ఆ మాట అంటుంది. అయితే వెంటనే మోషేకు మార్గం చూపించాడు, ఆ చెట్టు చూపించి. మనకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గర మొరపెడితే ఎవరినో అడిగి పాస్టర్ గారిని అడిగి ప్రార్థన నా కోసం చేయండి, నా కోసం అడుక్కోవడం కన్నా మనం మోకరించి ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మన మాట కూడా వింటాడు కదా. ఆ రెండు అవసరమే. అయితే విజ్ఞాపన పరులు ప్రార్థన చేయడం కూడా మనకు అవసరం. అసలు ప్రార్థన మంది ఉండాలి. అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు మూసిపోయిన ద్వారాలు తెరవబడితే మనకు కూడా మరి జవాబు సొల్యూషన్ ఏదో ఒకటి చెప్తాడండి మనకి. ఎవరి ద్వారానో సలహా ఇస్తాడు, మంచి ఆలోచనలు మనకు పుట్టిస్తాడు కావాలంటే. అది మనం చేయాల్సిందని ఇక్కడ నేర్చుకుందాం. మూడవదిగా ద్వారాలు మూసుకుపోతే విజ్ఞాపం చేశాడు. ఆ తర్వాత ఆ చెట్టు చూపించి ఆ నీరుని మధురంగా మార్చాడు. 3 అయిపోయింది. 4 తర్వాత దేవుని కోపము ఇశ్రాయేలుపై ఎంత తీవ్రమైపోయింది. ఎప్పుడు తీవ్రమైపోయింది చెప్పండి. సినాయి పర్వతంకి వెళ్ళి ఆజ్ఞలు తేవడానికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ బంగారం పోగేసి దూడం చేసి ఆహారాన్ని కూడా ఎంత బలహీన అయిపోయాడండి. ఆహారాన్ని అతను కూడా సమ్మతించి అలా చేస్తే దేవుని ఉగ్రత ఆయనైతే ఎంత పలకలు పడేస్తాడుగా. దేవుడికి ఎంత కోపం వచ్చి నేను ఏ విధంగా అయితే మరి నోవా కాలంలో మరి ఆ జలప్రళయం ఎలా రప్పించాను అలా బూసి పెట్టేస్తాను అందరినీ కూడా, నాకు కొత్త జనం తీసుకొస్తాను అని అంటాడికి. నీ ప్రజలే కదా ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా నాయన, ఇలా నువ్వే శపిస్తే ఎట్లా అని ఎంత వినయంతో గోజాడతాడు ఆయన కోపం చల్లారటం కోసం. అప్పుడు మోషే వ్యతిరేకంగా మరి మోషే అనేవాడు ఎవడు, ఎంత చూడండి ఎంత గర్వం వాళ్ళందరికీ. మోషే ఎవడు అని కూడా అంటారు అక్కడ. నిజంగా మన మనుషుల మధ్య మన చుట్టాల మధ్య కూడా ఉంటారండి కొందరు. పేర్లన్నీ మేలన్నీ పొందుతారు. ఆడవుడు ఈడవుడు అని మనం మాకు తప్పించేసి ఇష్టం వచ్చినట్టు ఇతరుల దగ్గర మాట్లాడతారండి. ఇక్కడ కూడా అలాగే చేశారు. అప్పుడు ఏమయ్యాడు, అది అందరు దూడం చేసి ఆరాధించిన సమయంలో ఎంతో బాధపడే టైంలో చాలా కోపంతో మోస కూడా ఊగిపోయాడు. నశింపు చేస్తానంటే మోస ఒప్పుకోలా. నిర్గమాకాండము 32:10 నిర్గమాకాండం 32:10లో ఈ ప్రజలు తెలియక చేశారయ్యా, కోపం పెట్టుకోవద్దు, నువ్వు ప్రేమించిన వాళ్ళే కదా, వారి పాపాలు క్షమించు. ఎంత చక్కగా తగ్గించుకునే తన మీద పెట్టుకున్నారండి ఆ శాపం. ఎలాగంటే నా పేరు కొట్టేసే జీవ గ్రంథంలో వాళ్ళని రక్షించు, తుడిచివేయి, నాకు కావాలంటే నేనన్నా సమసిపోతా కానీ నా వాళ్ళందరి మీద కోపం ఉగ్రత వద్దయ్యా. ఇంత తగ్గింపు మన సొంతల మీద ఉంటుందండి. మనం ప్రార్థించే ప్రార్థనలు మన బిడ్డల కోసం, భర్త కోసం, మన సన్నిహితుల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం అటువంటి ప్రార్థన చేయగలమా? ప్రభువా వాళ్ళకి అనుగ్రహించు, వాళ్ళు తెలివి చేస్తున్నారు అని మనం ఈ రకంగా మోసే వలె ప్రార్థించడం కూడా నేర్చుకోవాలి. తర్వాత 5వదిగా కాని మాటలు అంటే ఇక్కడ సొంత బ్రదరు అక్క మిరియం. అసలు మిరియం ఎంత చక్కటి లీడర్ అండి. వాళ్ళందరినీ తమ్ములేసుకొని చక్క పాటలు పాడుకుంటూ నడిపించిన బిడ్డ. అందరు ఇక్కడ వీటిని బట్టి చూస్తుందండి.
మనోళ్ళలో కూడా అసూయలుంటాయి, కక్షలుంటాయి, చుట్టాల్లో సమస్యలొస్తాయి. ఇవన్నీ సాధారణమే, సామాన్యమే అని ఇక్కడ చూపించాడు. ఆళ్ళకి కూడా బలహీనతలుంటాయి. మిరియాం కూడా వాళ్ళ తమ్ముడు భార్య మీద కోపమొచ్చింది. ఏంటి ఇలాంటివాడిని చేసుకుందేంటి? ఇలాంటి అమ్మాయిని చేసుకుందేంటి అని కోపమొచ్చి, తర్వాత ఇంకొక విషయం కూడా వాళ్ళు ఇద్దరు బాధపడతారు. నీ మాటే దేవుడు వింటాడా? మేము మాత్రం భక్తులం గాదా? దేవుడు మాతో చెప్పలేడా? అని గర్వపడతారండి ఇద్దరు కూడా. అహరోనును మరి మిరియాం కూడా. వెంటనే ప్రభు కోపం వచ్చేస్తదండి. దేవుని బిడ్డల్ని ఆయన ఇష్టపడినోళ్ళని ఎవరన్నా ఏమన్నంటే అబ్రాహాం గూడానండి అబద్ధం చెప్తే ఊరుకున్నాడా? రాజుకి నిద్ర లేకుండా చేశాడండి. మళ్ళీ తిరిగి అప్పగించేదాకా ఊరుకోలేదు. ఆళ్ళు గిఫ్ట్‌లన్నీ ఇచ్చి పంపించాడు చివరికి. దేవుడు తన బిడ్డలు నష్టపడితే అస్సలు ఊరుకోడండి. మన ఎడల గూడా ప్రేమ గల దేవుడు. మనం అన్యుల చేతులకి అమాయకంగా పడిపోతే మనల్ని తప్పించే దేవుడు. అయితే ఇక్కడ ఏం చేశాడు? సంఖ్యాకాండం 12:1లో మో కూషు దేశపు స్త్రీని మోషే చేసుకున్నాడని మ విసుక్కుంటే విరోధంగా సణిగినందుకు వెంటనే ఆహ్, ప్రభువు శాపమిస్తాడు కుష్టు. వెంటనే ప్రభువా మమ్మల్ని కనుకరించయ్యా, క్షమించయ్యా అంటే మళ్ళీ వారంలోనే మళ్ళీ క్షమించేసి వాళ్ళు మామూలయిపోతారండి. దయచేసి మిరియాను బాగు చేయనండి. దయచేసి అని చెప్పి అడుక్కున్నాడు. ఒక విధంగా ఎలుగెత్తి ఏడ్చాడంటండి మోషే. నిజంగా ఎంత ప్రేమండి. మనం తిట్టిన వారిని, ద్వేషించిన వారి కోసం ఇలా ప్రార్థన చేస్తామా? కలుగ చేసుకున్నాడు దేవుడు. అది మరి సరిచేశాడు. మేము మరి ఈ రకంగా మనం ప్రార్థించడం కూడా నేర్చుకోవాలి. తర్వాత సంఖ్యాకాండము 27:15లో 6వది. అది ఎందుకంటే మోషేకి నీ వయసయిపోయింది. ఇక నువ్వు మరణానికి సిద్ధపడిపో. నువ్వు కానాను నీకు చూపిస్తాను. నువ్వు మాత్రం అక్కడ చేరవు అన్నాడు. అప్పుడు ఆగిపోవాలన్నాడు. మరి అప్పుడు ఎంతగా బాధ ఉండాలండి, ఎంత అసూయ ఉండాలండి యెహోషువ మీద. యెహోషువ పేరు చెప్పలేదండి. దేవుడిని ఎంత హృదయాన్ని ఎంత మన ప్రార్థన కూడా దేవునికి ఏది ఇష్టమో, ఇలా మాట్లాడితే ఇష్టం లేదేమో, నేను సజెస్ట్ చేస్తే ఇష్టం ఉండదేమో, ఆయన ఇష్టం వచ్చినోళ్ళని పెట్టుకొని ప్రభు చిత్తం నేను లేకపోతే లేకపోయాను, వేరే వాళ్ళు మంచోళ్ళు పెట్టాలని చక్కటి ప్రార్థన చేస్తాడండి. అది అలాంటి మనసు మనకు రావాలండి. మనం మరి స్పిరిచువల్ జెలస్ కూడా వస్తదండి. వేరే వాళ్ళకి ఎవరైనా ఆధిక్యత ఇస్తే మరి అసూయ ఇచ్చేస్తది. కానీ ఇక్కడ కూడా ఏమాత్రం అసూయ పడలేదు. ఏమన్నాడు? సముద్రైన నాయకుని దయచేయమని అడిగాడు. ఎంత మంచి మాటండి. సంఖ్యాకాండం 27:16లో సముద్రైన నాయకుని దయచేయమని అడిగాడు. ఆ వారసుని పేరు చెప్పలేదు. సమాజం కాపరి లేని గొర్రెల వలె మారుతున్నారు అరుక నూను కుమారుడైన యెహోషువ పేరు తెలిపాడు. మోషే అసూయ చేత అగౌరవపరచలేదు. అది యెహోషువ తనతో కూడా ఎంత అభయం ఇస్తాడంటే దేవుడు. మోషేకి ఎంత తోడున్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటానని తనను కూడా ప్రేమించాడు. ప్రభువు న్యాయవంతుడండి. ఆయన అమాయకుడైనటువంటి యెహోషువ కూడా నాయకత్వంలో చక్కటి సమర్థుడిగా నిలబెట్టుకున్నాడు. తర్వాత చివరిగా కనాన్ దేశంలో ప్రవేశానికి మరి అడిగాడండి పాపం. బతులాడుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. ద్వితీయోపదేశకాండం 3:23 ఎలా అడిగాడంటే 25వ వచనంలో కూడా నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న మంచి దేశమునకు మన్యంను ఆ లెబనాను చూసినట్లు నీ కృప పోనీ అక్కడ వెళ్ళి దూరంగా వెళ్ళి చూస్తానయ్యా అక్కడ అని చెప్పి పాపం అక్కడికి వెళ్ళి చూస్తాడు. కాదండి ప్రభు అట ఆ సైన్య సమూహంతో వచ్చి ఆ మోషే సమాధి చేశాడు. ఒకవేళ సైతాను కూడా ఈయన శవాన్ని సమాధిని గుర్తుపెట్టి అందరూ కూడా దేవుణ్ణి మించి ఈ మోషేనే గౌరవిస్తారేమో అని భయపడి దాని సమాధి కోసం చాలా పోరాడతాడంట సైతాను. అప్పుడు తనకు అందనీయకుండా దేవదూతలతోటి దేవుడే ఆయన సమాధి నామరూపాలు లేకుండా ఆ గుర్తు లేకుండా వాళ్ళే చేసేసి ప్రభువే ఘనపరుచుకున్నాడని చెప్పుకుంటారు. ఆ రకంగా మరి ఆ ప్రయాణం ముగిసింది. కానాను చూశాడు కానీ వెళ్ళలేదు. కానీ ప్రభు తీసుకొచ్చాడు కదండి. మరి రూపాంతర కొండ మీదకి వచ్చాడుగా. మరి ప్రభు క్రీస్తు కాలంలో వచ్చాడు కదండి. అప్పుడు అక్కడ పరసాలు కడదామని వీళ్ళు అడిగారు కదా. అక్కడ కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఆయన ఏలియానే మోషేని అక్కడ గౌరవించాడు అక్కడ. నిజంగానండి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన విధేయతగా ఒప్పుకున్నాడు. మరి ఆయన సమాధి అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత మోషే దేహాన్ని పోరాడింది. గొప్ప నాయకుడండి. మరి మనుషులు బలహీనులు ఈ సమాధిని ఆరాధిస్తారని భయపడి ఆ సమాధి లేకుండా చేశారండి. 7 రకాలుగా ప్రార్థించాడు. ఫస్ట్ యోగ్యతగా ప్రార్థించాడు. మారాన్ని చేదుగా మధురంగా మార్చడానికి ప్రార్థించాడు. మరి ఫరో శత్రువు కోసం
కప్పల దగ్గర ప్రార్థించాడు, తర్వాత కోపం రగలకుండా ప్రార్థించాడు, తర్వాత అక్క మిరియం దగ్గర ప్రార్థించాడు, నాయకత్వం కోసం ప్రార్థించాడు, వాగ్దాన దేశం చూపించమని అడిగి ప్రార్థించాడు. ఈ రకంగా 7 ప్రార్థనలు చేశాడు. మనం కూడా 7 ప్రార్థనలు మనం ప్రభు చిత్తంలో చక్కని అనుభవాలు చూపించారండి ఒక భక్తుడు. నాకెంతో ఇష్టమైంది ఇది. మరి ఈ రకంగా ప్రభు కృపలో మరి 7 ప్రార్థనల యొక్క భారంతో మనం కూడా ప్రార్థనలు నేర్చుకుందాం. చిత్తమెరిగి ప్రార్థించడం నేర్చుకొని మంచి విశ్వాసులుగా కొత్త సంవత్సరంలో జీవించడానికి సిద్ధపడదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్. ప్రభు దయ వల్ల మరి మన భారత దేశానికి వచ్చినటువంటి డాక్టర్స్, మిషనరీస్లో మరి చాలా పేరుగాంచినటువంటి అన్నా సారా క్రుగ్లెస్ మరి గుంటూరులో ఎంతో చక్కని సేవ చేసిన ఆ స్త్రీ యొక్క మరి హాస్పిటల్ మా వదిన, మరి డేవిడ్ చిగురుపాటి గారు, మా అక్క, వీళ్ళందరూ కూడా పనిచేశారు. చాలామంది ఇక్కడ ఉన్న నర్సెస్ కూడా అక్కడ పనిచేసిన వారే. మరి ఎంతో గొప్ప ప్రతిభ గల, భక్తి గల ఆ సంస్థకు అధినేత మరి అన్నా సారా కుగ్లెస్ గారు. వారి జీవిత సేకరణలో నేను ఎంతో ఇష్టపడి మీతో పంచుకోవడానికి వాళ్ళ మిషనరీ సేవల్ని నేను అందిస్తానికి ఇష్టపడుతున్నానండి. రెండో భాగంగా, మొదటి భాగంగా మోషే చేసిన ప్రార్థనలు, దాని ఔన్నత్యాన్ని మనం చెప్పుకుందాం. రెండో భాగంగా అన్నా సారా కుగ్లెస్ గురించి నేను వివరిస్తాను. క్రైస్తవ్యంలో ఇతరులకు పంచుకునే దాతృత్వం గలవారు ఎంతో శ్రేష్ఠులు. నిజంగానే దాతృత్వం మనకు చాలా అవసరం. ఎందరో మిషనరీలు, అందగత్తెలు ఎందరో వారి యొక్క సుఖానుభవాన్ని వదిలిపెట్టుకుని గణనీయమైన సేవలు చేయడానికి మరి ప్రాంతం వచ్చి స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు మరి నిర్మిస్తూ పేదవారిని ఆదుకుని సేవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విదేశీయుల యొక్క త్యాగంలో ఈవిడ పేరెందుకు గల మహిళగా చెప్పొచ్చు. అన్ని సుఖాలు వదిలి శ్రమించి డాక్టర్ అన్నా సారా కుగ్లెస్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, మరి అక్కడ అయ్యర్ గారు కూడా చాలా సేవ చేశారు. అక్కడ కూడా పేరు మీద హాస్టల్ ఉంది, వీరి పేరు మీద స్కూళ్ళు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మళ్ళీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంది. అయితే వారి యొక్క శిలా విగ్రహం కూడా కుగ్లెస్ది ఆ క్యాంపస్లో ఉంచారండి. అయితే వీరి యొక్క ముందుగానే వెళ్ళినటువంటి యాడమ్స్ అనే ఆవిడ వారిని హెచ్చరించి ఇక్కడ చాలా అవసరం ఉందని చెప్తే వాళ్ళకి అప్లై చేసుకొని మరి సారా కుగ్లెస్ ఇక్కడికి వచ్చారు గుంటూరు. మరి అయ్యర్ గారు కూడా వీరిని అడిగారట రమ్మని. ఆ రకంగా వీరు గుంటూరు రావడం జరిగింది. మరి పరిచయం చేసి ఇక్కడే ఆంధ్రపేటలోనే, గుంటూరులోనే సమాధి చేయబడ్డారు. కీర్తి శ్రేష్ఠులు, సాక్షి శ్రేష్ఠులుగా చిరస్మరణీయులయ్యారు. నేటికి కూడా వీరి జ్ఞాపకంగా ఆ పేరు మీదే హాస్పిటల్లో మరి ఎన్నో వేల మందికి చికిత్స, ఎంతో మంది భక్తి జీవితానికి పునాదిగా నిలిచింది. అయితే ఎంతో మంచి వైద్య సదుపాయంతో పాటుగా విద్య కూడా, విద్యావంతురాలుగా ముందుకు టీచర్గానే ఆవిడ ఇక్కడికి వచ్చారు. తర్వాత మెడికల్ డాక్టర్గా ఉన్నారనమాట. మరి అన్యులందరూ మరి బయటికి ఘోషగా ఉన్న దాంట్లో ముస్లిమ్స్ మధ్య సేవ చేయాలని ప్రేరేపించబడి వచ్చారు ముందు. మరి వాళ్ళ మత కుల అనుభవాలతోటి ఈ ఫారినర్స్ ద్వారా వాళ్ళ చెయ్యి ముట్టుకోకుండా అంటరాంతరంగా ఉంటే తాటాకుల మీద మందులు వేసి దూరంగా ఎండి విసిరి వాళ్ళకి మందులు ఇచ్చేవారట. ఎంతో ఘోషగా ఉండేవాళ్ళట. అయినప్పటికీ ధైర్యంగా వారి కోసం ఎంతో నిస్వార్థంగా సేవ చేశారు. తర్వాత ఆవిడ మరి మరొకసారి అమెరికా వెళ్ళి వీరు ఆ పరిస్థితి గమనించుకొని గ్రహించుకొని 18 ఎకరాల స్థలం బిల్డింగ్ కొని ఇక్కడ అందరు డొనేషన్స్ తెచ్చి ఆ స్థలంతో ఇక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. మరి అంత కట్టించేసి ఆవిడ చిరుదినాల్లో డబ్బులు లేక మరి తన టోపీలో డబ్బులు దండుకొని కూడా వాడుకున్నారని చెప్తారు కథలో. కానీ వారి అంత దీన స్థితిలో వారు మరణించారని కూడా చెప్తారు. ఏదైనప్పటికీ ఆ త్యాగం మనం మరువలేమండి. విదేశీయురాలు మరి స్వదేశీయానికి, మన దేశానికి వచ్చి సేవ చేసే భారం ఉంది. మనం ఎంతగా మన దేశస్తుల కోసం, మన తోటి వారి కోసం, ఇంకా అభాగ్యుల కోసం మరి వారి కోసం ప్రార్థన చేయడం, విడదవలేక పంపిదవా అని మనం కూడా స్ఫూర్తి పొందటం అవసరమని ఈ యొక్క బయోగ్రఫీస్ అన్నీ పంచుకుంటున్నానండి. మరి 47 సంవత్సరాలు ఇక్కడ మిషనరీగా పనిచేశారండి. విద్యా సేవకురాలుగా సేవ చేశారు. 1956 ఏప్రిల్లో ఆవిడ
పెన్సిల్వేనియాలో జన్మించారు. చార్లెస్ కుగ్లెస్ మరియు షీఫుల్ అనే దంపతులకు జన్మించారు. అక్కడే 1979లో మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించి మోరిస్ టౌన్లో 2 సంవత్సరాలు ట్రైనింగ్ పొంది 1982లో భారతదేశంలో మరొక మిషనరీ మరి అవలికల్ లూథరన్ చర్చ్ నుండి ఆడమ్స్ గారు ఆహ్వానించి పొంది తర్వాత హయ్యర్ గారి ప్రోత్సాహంతో మరి మన ప్రాంతం చేరారు, గుంటూరు. ఆయన మహిళలకు సేవ చేయడానికి మరి కుగ్లెస్ గారు భారతదేశంలో గుంటూరుని కేంద్ర ప్రాంతంగా తీసుకొని మరి అత్యవసరాన్ని గుర్తిస్తూ మరి అమెరికన్ లూథరన్ సెనెడ్ ఫారెన్ మిషనరీ సొసైటీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. వారి అనుమతితోనే వాళ్ళు బయలుదేరారు. భారతదేశంలో ముస్లిం స్త్రీల మధ్య సేవ చేయడానికి పంపించారు. అయితే వైద్యపరమైన సేవలు చేయటకే ఒప్పించినప్పటికీ 1943 ఆగస్టు 25 అమెరికా నుండి ప్రయాణించి 83 నవంబరు 29 చేరి గుంటూరులో ఆ బోధనా విధానాలతో ప్రాథమిక వైద్య సంరక్షణ పదికే పూనుకున్నారు. ఆ తర్వాత కుల మత జాతి విభేదాల వల్ల ఆమె పనికి చాలా అవరోధాలు కలిగాయి. మరి అధిక కుటుంబీకుల స్త్రీలు తెల్ల జాతి మహిళలను అపవిత్రంగా భావించి అంటరాని వారిగా చూసేవారట. అన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ ధైర్యంగా ఆమె అమెరికా నుండి భారతదేశం చేరి గుంటూరు ప్రాంతాల్లో సంవత్సరంలో 185 మంది రోగులకు చికిత్స చేస్తూ ఆ వైద్య సేవలు అందిస్తూ 276 మందికి ఆవిడ జనాన గృహంలో తను నివసించిన ప్రాంతంలోనే అక్కడ మిషనరీ సేవ చేస్తూ వైద్య సేవలు అందించారని చెప్పారు. ఆమె చెప్పిన నినాదం ఒక్కటే, యేసు నిమిత్తము మేము నీ సేవకులం ప్రభువా, ఆయన నిమిత్తము నీ సేవకులం, ఆ మాట చెప్పేదట. అయితే సారా కుగ్లెస్ గారి పనితీరు ఆమె తర్వాత వచ్చే మిషనరీలకు మార్గదర్శకంగా ఉండే రీతిగా స్పష్టమైన గణనీయమైన సేవ చేసి చిరస్మరణీయులుగా వారి పేరు పొందారు. హిందూ బాలికలకు పాఠశాల స్థాపించారు. క్రీస్తు బోధలు తెలిపేవారు. బోర్డింగ్ పాఠశాల స్థాపించి బాధ్యత వహించారు. మొదటిగా ఆమె ప్రవేశం కేవలం టీచర్గా భారతదేశంలో ప్రవేశించి తర్వాత మెడికల్ మిషనరీగా 1985లో మెడికల్ మిషనరీ స్థిరపడ్డారు. 89లో వెళ్ళి మళ్ళా కొంత చదువుకొని 91లో కొంత సొమ్ము సేకరించుకుని స్థలం కొన్నారు కదా, డిస్పెన్సరీ స్థాపించారు. 1993లో అమెరికన్ లూథరన్ మిషన్ ఆసుపత్రికి పునాది వేయబడింది. 1997లో జూన్లో 50 పడకలు గల ఆసుపత్రి ప్రారంభమైంది. భారతదేశంలో అత్యున్నతమైన పేరుగల ఆసుపత్రిగా, మంచి సేవలు అందించే భక్తిగల సంస్థగా పేరు పొందిందంటండి. ఇది ఆ స్థానిక రాజాగారి భార్యకు చికిత్స చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞతగా ఆమెకు మద్దతుగా మరి ఆ పంతను గుర్తించి రాజాగారి పిన్నమ్మ ఒక సత్రాన్ని ఆసుపత్రిగా మార్చడానికి వారికి బహుమతిగా అందించారట. ఆ విరాళానికి స్వీకరించి అక్కడ కూడా సేవ కొనసాగించారు. ఈ రీతిగా అనేకులకు వైద్య సేవలు అందించారు. సమీప గ్రామాల్లో కూడా వైద్యను సువార్త సేవతో ఆ బిడ్డ పనిలో అదుపురగక అవిరామంగా సేవ చేసేవారు. ఆసుపత్రుల విభాగాలకు విభజించి పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, ఆపరేషన్ వార్డులన్నీ నిర్మించారు. వాటికి అనేక ప్రాంతాల్లో నిధులు కూడా సేకరించేవారు. మరి నేటికి ఆమె నిర్మించిన ఆసుపత్రి మరి ఆవిడ పేరు మీదనే కుగ్లెస్ హాస్పిటల్ పేరుగానే కొనసాగుతుంది. ఆమె పొందిన గుర్తింపుగా 2 సార్లు గొప్ప పథకాన్ని అందుకున్నారు. 1925లో అలుపెరుగని పనిలో నిమగ్నమైనందున అనారోగ్యం పాలయ్యారు. ఆమె తిరిగి అమెరికాకు వెళ్ళారు. తిరిగి అక్కడ ఉండలేక భారతదేశం నాకు ఇష్టమని మళ్ళీ తిరిగి వచ్చేసి ఇక్కడే మరణించడానికి సిద్ధపడ్డారు, సేవ చేశారు. 1930 జూలై 26న సొంత ఆసుపత్రిలోనే మరణించగా ఆమెను గుంటూరులో ఆంధ్రపేటలో సమాధి చేశారు. మరి సెయింట్ పాల్స్ శ్మశాన వాటికల్స్లో ఆమె జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. ఇక్కడ అమెరికాలో కూడా సెయింట్ పాల్స్ చర్చ్లో మరి అక్కడ ఆమె జ్ఞాపకార్థం ఒక స్తంభం ఏర్పరిచి ఆవిడ సమాధి పెట్టారండి గుర్తుగా. ఆమె శిల్పాన్ని కూడా ఈ గుంటూరులో హాస్పిటల్ ముందు ఉంచారు. మరి భారతీయుల గుండెలు చెదరని ముద్రగా నిలిచిపోయారు. వారి త్యాగంతో కూడిన సేవ మనకు చాలా స్ఫూర్తినిచ్చి మన ప్రాంతంలో చేసినటువంటి గొప్ప మిషనరీని అంత మరి ఎందరో ఆ త్యాగ ఫలం మన నేటి ఆత్మీయ మూల బలం కాబట్టి మన ఆత్మీయ స్థితికి ఎందరో కృషి చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మరి విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమనించి ఈ తలంచుకుని వారి కోసం ఒక్క నిమిషం ఎంత సేవ చేసిన ధన్యురాలు అని మనం తలంచుకుందాం. మరి వారి స్ఫూర్తితో మనం కూడా మన తోచిన ప్రేమను
పేదలకు సహాయం చేయడానికి, అవసరంలో ఉండే వారికి ఒక మాట సహాయం గాని, ప్రార్థన కానీ, ధన సహాయం గాని చేయడానికి ముందుకొద్దాం. అటువంటి స్ఫూర్తిని ఈ ఈ యొక్క సాక్ష్యాలు మనకు అందించాలని కోరుతూ, ప్రార్థిస్తూ మరి ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. ఆమేన్.